బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తూ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఆపదలో ఉన్న పొగాకు సాగుదారులను ఆదుకునేందుకు వడ్డీ లేని 50,000 ప్రత్యేక రుణాన్ని మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది రైతు కుటుంబాలకు ఎంతో మేలు చేకూరనుంది. ఈ ప్రత్యేక రుణ సదుపాయానికి సంబంధించిన వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ రుణాన్ని లబ్ధిదారులు 2 ఏళ్ల వ్యవధిలో నిలకడగా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రుణం పొందిన తొలి ఏడాదిలో సగం మొత్తం అంటే 25,000, రెండో ఏడాదిలో మిగిలిన సగం మొత్తాన్ని చెల్లించేలా నిబంధనలు రూపకల్పన చేశారు. వడ్డీ లేకపోవడంతో రైతులపై ఎలాంటి ఆర్థిక భారం పడదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 40,000 మంది పొగాకు రైతులు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణం, పెట్టుబడి వ్యయం పెరగడం వల్ల ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనివ్వనుంది. పొగాకు బోర్డు ద్వారా ఈ రుణాల పంపిణీ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నాయని, భవిష్యత్తులో కూడా పొగాకు సాగుదారుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి పెమ్మసాని హామీ ఇచ్చారు. ఎదుర్కొన్నటువంటి పొగాకు రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఒక అధ్యయనం చేసి ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయాలనే దాని మీద బాధ్యత అప్పచెప్పారు. 25-26 క్రాప్ సీజన్కి టొబాకో బోర్డు అప్రూవ్ చేసినటువంటి ఎఫ్సివి టొబాకో ఒక 90 నుంచి 100 కిలోలు మిలియన్ కిలోగ్రామ్స్ ఎక్సెస్ పండించారు పొగాకు రైతులు. తీసుకొని టొబాకో బోర్డు, యూనియన్ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇస్తుంది, అదేవిధంగా టొబాకో బయ్యర్స్ ఎటువంటి సపోర్ట్ ఇస్తారు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, రామ్మోహన్ నాయుడు గారు, మేము ఒక 2 గంటలు కూర్చున్న తర్వాత అనేక డిస్కషన్స్ తర్వాత తీసుకున్నటువంటి ఫైనల్ రికమెండేషన్స్ ఏంటి అంటే, ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనడానికి అంగీకరించారు. కాబట్టి వాటి మనకి ప్రాబ్లం ఎక్కడుందంటే లో ఆఫ్ స్టైల్లోనే ఎక్సెస్ ఉంది. ఇది దాదాపుగా 90 మిలియన్ కిలో బ్రైట్ కానీ, మీడియం లో కానీ ఆఫ్ స్టైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా 50,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, 45,000 ఇంటూ 50 అంటే దాదాపుగా 50 కోట్ల రూపాయల లోను యూనియన్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంది. ఆక్షన్ అయ్యే విధంగా 2 నెలల్లో చేసే విధంగా మేము కోరాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు టొబాకో బయర్స్. 2 నెలలు దాటితే మళ్ళీ వేరే స్టేట్ నుంచి వచ్చేటువంటి టొబాకో ఇవన్నీ వస్తాయి. కాబట్టి దీన్ని తీసుకోవాలని చెప్పి దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఒక 105 కోట్ల రూపాయలతోటి ఆ రోజున ఏపీ మార్కెట్ ద్వారా వాళ్ళు టొబాకో కొన్నారు 5 సంవత్సరాల్లో ఒకే ఒకసారి. అయితే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, పోయిన సంవత్సరం బ్లాక్ బర్లీ టొబాకోకి ఇబ్బంది అయినప్పుడు ఫార్మర్స్కి 146 కోట్ల రూపాయలతోటి ఏపీ మార్కెట్ ద్వారా మన స్టేట్ గవర్నమెంట్ కొనడం జరిగింది. ఆ టొబాకో అంతా కూడా ఇప్పటికీ కూడా డిమాండ్ లేకపోవడం వల్ల ఇంకా మనం అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా అక్కడే నిలవ ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే గత సంవత్సరం 146 కోట్లు, మళ్ళీ ఈ 2వ సంవత్సరం ఇప్పుడు మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుంచి దాదాపు 100 కోట్ల రూపాయలతోటి మనం టొబాకో ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తున్నాం అనే విషయాన్ని ఒక్కసారి పొగాకు రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, అంటే ఇప్పుడు 45,000 బాండ్స్ ఉన్నాయి. దాదాపుగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాండే ఉంటుంది రైతులకి. సుమారుగా ఒక 40,000 మంది రైతులకి ఉపయోగపడాలి. దాదాపు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక పొగాకు పండించే దాదాపు ప్రతి ఫార్మర్ ఇందులో వస్తారనేది మా ఎస్టిమేషన్.